ఇంటి గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా మంది అప్పులు చేసే ఇల్లు తీసేసుకుంటారు, అపార్ట్మెంట్స్ అని ఇట్లా తీసేసుకుంటారు కదా. అట్లా లోన్ పెట్టి తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి లాభమా నష్టమా? ఇప్పుడు చూడండి, ఇల్లు కావాలి అంటే ఎవరు కూడా సొంతంగా డబ్బులు పెట్టుకొనుకుంటే ఇది అవకాశం లేదు. అవును, మనం కంపల్సరీగా లోన్ తీసుకునే వెళ్ళాలి. అవును. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక 50 lakhs పెట్టి మనం ఒక ఇల్లు తీసుకున్నాం. 50 lakhs లోన్ తీసుకున్నందు ద్వారా మనం నెల బ్యాంక్ కట్టాల్సింది ఎంత అంటే 50,000 కట్టాలి. సో 50 lakhs లోన్కి 50,000 ఈఎంఐ కట్టాలి. అలా ఎప్పుడా కట్టాలి? 20 years కట్టాలి. అంటే ఈ 20 yearsలో దగ్గర మనం ఎంత రీపే చేస్తున్నాము అంటే బ్యాంక్కి 1,20,00,000 దాకా రీపే చేస్తున్నాం. తీసుకుంది 50 లక్షలే, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు డబుల్ ఇస్తున్నాం. సో ఎవరైనా సరే నేను కట్టిన డబ్బు మళ్ళీ తిరిగి రావాలి, కట్టిన డబ్బు మళ్ళీ నాకు తిరిగి రావాలి. ఇంత లోను కట్టాను, అంత అమౌంట్ నాకు తిరిగి రావాలి అంటే ఒక ఆప్షన్ ఉంది. బ్యాంక్ వాళ్ళు తిరిగి ఇవ్వరండి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎంత అమౌంట్ అయితే మనం ఈఎంఐ కడుతున్నామో 50,000 ఈఎంఐ కడుతున్నాం, అందులో 10% అంటే 5,000. 5,000 కనుక ఎస్ఐపి వేస్తే, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇలా కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మనం కట్టే ఈఎంఐలో 10% కేవలం 5,000 రూపీస్ కనుక ఎస్ఐపి వేస్తే, ఇలా ఎస్ఐపి కనుక మనం ఆ 20 years కనుక కంటిన్యూస్ గా వేస్తే హోమ్ లోన్ ఎలా కడతామో ప్యారల్ గా ఇది కూడా కడితే 20 years అయ్యేసరికి మన చేతిలో 1,25,00,000 ఉంటుంది. మన గిల్ ఫ్రీగా వచ్చినట్టే కదా. కస్టమర్ ఒక కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే మనం కడుతున్నాం ఈఎంఐ 50,000 పెద్ద అమౌంటే, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుని ఇంకొక 10% యాడ్ చేసుకుని ఆ 10% కనుక మంచి ఎస్ఐపీలో వేస్తే కనుక మనకి తిరిగి 1,25,00,000 వస్తుంది ఆ రోజుకి. సో మనకి ఇల్లు వచ్చినట్టే, ఆ ఇంట్రెస్ట్ వచ్చినట్టే. ఆ 1,10,00,000 మీద మన పెన్షన్ రూపంలో మనం కనుక తీసుకుంటే నెల 60,000 వస్తుంది. సో ఇల్లు ఉంది, 60,000 పెన్షన్ వచ్చింది, ఇంకేం కావాలి? సో బెటర్ అండి, ఒక ఇల్లు కొనుక్కోండి. ఎంతది ఈఎంఐ కడుతున్నారో ఆ ఈఎంఐలో 10% మాత్రం కనుక ఎస్ఐపీ వేస్తే మీకు పెట్టిన అమౌంట్ అంతా తిరిగి వస్తుంది.